వెల్కమ్ బ్యాక్ టు ఎంఎన్ కార్టూన్ తెలుగు. ఎలా ఉన్నారబ్బా? మేమైతే చాలా చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అబ్బా. నాకైతే చాలా సంతోషంగా ఉంది. మా ఆయన ఎంతెంత సంతోషపడుతున్నారంటే, అబ్బా మనకి ఎంత మంచిగా కామెంట్ చేస్తున్నారు చూడు మన సబ్స్క్రైబర్స్. మనకు మంచిగా ఉండాలని, ఆరోగ్యం బాగుండాలి లతదని ఎంత బాగా సపోర్ట్ చేస్తున్నాడబ్బా అని మా ఆయన అయితే రోజు గుర్తు చేస్తున్నాడబ్బా. చాలా చాలా థ్యాంక్స్ మీకు అందరికీ పేరు పేరున మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఫ్రెండ్స్. ఇలాగే మన ఛానల్కి కంటిన్యూగా మీ సపోర్ట్ కావాలి ఫ్రెండ్స్. ఇలా మనకు మంచి మంచి వీడియోలు ఇస్తాము మీకు. ఇంకా ఇంకా మంచి వీడియోలు మనం ముందుకు వెళ్ళాలి అంటే మన ఎంఎన్ కార్టూనే ఫస్ట్ స్టేజ్లో ఉండాలి అంటే మీరు ఇలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీకు మంచి మంచి స్టోరీస్ మేము అందించడానికి మా బాధ్యత అండి. అయితే ఇప్పుడు మా రాజా మాట్లాడతాడు, వినండి మరి. లత చెప్పినట్టు మాకైతే చాలా సంతోషంగా ఉందండి. మీ కామెంట్లు చూసి అయితే మేము ఎంత మురిసిపోతున్నాం తెలుసా. సొంత మా చుట్టాల్లాగా, మా బంధువుల్లాగా, రక్త సంబంధం లాగా ఎంత బాగా కామెంట్ చేశారంటే, అయ్యో లత ఆరోగ్యం జాగ్రత్త అని ఎంత బాగా అస్సలు మాటల్లో చెప్పలేమండి. చూసుకుంటూ మురిసిపోయాం తెలుసా ఆ కామెంట్లలో. అలా ఎంత ఎంత థ్యాంక్స్ చెప్పినా సరిపోదండి. మీరు చాలా చాలా మంచి కామెంట్ చేస్తారు మాకు. ఇలాగే మీరు కంటిన్యూగా మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మనకి ఇంకా ఇంకా ముందు ముందు ఇంకా బాగా వీడియోలు చేయడానికి మేమైతే సిద్ధంగా ఉన్నాము. మీకు ఎలాంటి వీడియోలు కావాలన్నా అలాంటి వీడియోలు అందించడానికి అయితే మేము రెడీగా ఉన్నాము ఫ్రెండ్స్. మీరైతే ఇలాగే సపోర్ట్ చేయండి. వీడియో చూడగానే వెంటనే లైక్ చేసి ఎలా ఉందనేది కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి నచ్చితే షేర్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా ఎవరైతే చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ని హాల్ అని ప్రెస్ చేయండి. అన్ని నోటిఫికేషన్ మీకు వస్తాయి. పదండి మరి ఇంటింటి రామాయణం 57వ ఎపిసోడ్కి వెళ్ళిపోదాం. అబ్బా ఎంత అందంగా ఉంది. రాజుగారికి సొంతమైంది కానీ ఈవిడ నాకు భారీగా ఉంటే అబ్బా రోజు పండగే. వాడికి ముఖానికి ఇంత మంచి అందగత్తేనా. ఓ ఈయన మా ఆయన ఫ్రెండ్ శ్రీధర్ కదా, మొన్న మా ఇంటికి వచ్చాడు. ఎందుకలా అంతగా కోరికేసేటట్టు చూస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళొస్తున్నారు అదనమ్మా? ఏమైనా హెల్ప్ చేయమంటారా? చెట్లకు వాటర్ పట్టడానికి వెళ్ళాను. మీకెందుకు వదినమ్మా శ్రమ? రాజుకు చెప్తే వాడు పట్టేవాడు కదా. అయినా నేను ఇద్దరం పట్టాము. ఆయన పొలం దగ్గరికి వెళ్ళాడు, నేను ఇంటికి వెళ్తున్నాను. ఓ అవునా, డ్రాప్ చేసి రమ్మంటారా ఇంటి దగ్గర? వద్దులే, దగ్గరనే కదా, వెళ్తానులే. అలా మింగేసేటట్టు నన్నే చూస్తున్నాడు. రాజు ఫ్రెండ్ కొంచెం తేడాగానే ఉన్నట్టున్నాడు. అసలు ఇంత మంచి అందగత్తె నువ్వు ఎక్కడ పట్టావురా బాబు? నాకు చూస్తుంటేనే ఒళ్ళు జలకరిస్తుంది. ఇంకా నయం, ఆమెతో నువ్వు చాలా అందంగా ఉన్నావు వాడిని కానీ ఆపుకున్నాను రా బాబు. లేదంటే మళ్ళీ రాజుకొచ్చిన తర్వాత ఇలా అన్నాడు నీ ఫ్రెండ్ అని చెప్పినా చెప్తుంది. బిడ్డ ఎప్పటికైనా వల్లో పడాల్సిందే. శ్రీధర్ గారు వేసిన గాలం ఎప్పుడూ మిస్ అవ్వదు. ఇలా రోజుకొక్కసారైనా కళ్ళతో చూసుకొని వెళ్తాను. ఎప్పుడో ఒక రోజు నా దారిన రాకుండా ఉంటుందా? అక్క ఏం చేస్తున్నావే? అక్క నాకు ఫోన్ ఇవ్వే. ఇప్పుడు నువ్వు ఫోన్ తీసుకొని ఏం చేస్తావురా? నువ్వు 24 గంటలు ఫోన్లో గేమ్ ఆడుతున్నావని డాడీతో చెప్తాను. చదువుకుంటలేవని చెప్తా. నేను ఇప్పుడు వెళ్ళి ఇస్తావా లేదా ఫోన్? పోరా, చెప్పుకోపో. డాడీ ఏం నంబర్ పో. ఇప్పుడే వెళ్ళి చెప్తా. నంబర్ అంటున్నావు కదా, ఉండు ఉండు నీ పని చెప్తా. అరే చింటూ ఆగరా, ఇవ్వటి తీసుకో ఫోన్. అలారా మరి దారికి మరి ఇద్దరం కలిసి రీల్స్ చూద్దాం తమ్ముడు. నేను పట్టుకుంటాను కదా, నీకు ఇవి తెలియదు కదా రీల్స్ ఎలా సెర్చ్ చేయాలి ఎలా చూడాలని. నేను పట్టుకొని నీకు చూపిస్తూ ఉంటాను. నాకేం వద్దట్లా, మొత్తం ఫోనే నాకు ఇయ్యు. నువ్వేం పట్టుకోవద్దు, మమ్మీకి చెప్తా. ఇద్దరు స్కూల్ ఎగ్గొట్టి ఫోన్ చూసుకుంటా, ఫోన్లో రీల్స్ చూసుకుంటా మీరు ఇంట్లో కూర్చుంటారా? మీ పని చెప్తావు. మీరు ఎక్కడవై మీకు కథలు పడుతున్నారు కథలు. అక్క మమ్మీ వస్తుంది, లగెత్తు లగెత్తు లగెత్తురా లగెత్తురా. ఇప్పుడు తప్పించుకున్నారని మురుస్తున్నారా? రాత్రికి తినడానికి ఇంటికైతే వస్తారు కదా, అప్పుడు మీ సంగతి చెప్తా ఉండు. స్కూల్ ఎగ్గొట్టి చదువు లేకుండా ఇలా ఫోన్లు పట్టుకొని కూర్చుంటే ఏం బాగుపడతారో ఏమో. వాళ్ళ మంచి కోసం చెప్పినా కూడా ఇట్లున్నారు పిల్లలతోని. ఏం తలనొప్పి వస్తుంది నాకు. నా మొగుడితోనే ఎగలేకపోతున్నానంటే పిల్లలు కూడా ఇలా జమ అయ్యారు. ఏం చేయాలో ఏమో అర్థమవుతలేదు నాకు అసలు. ఏమైంది గంగా, ఏమో అంటున్నావు? మీరు చేయబట్టే పిల్లలు ఇట్లా తయారవుతున్నారండి. మీరు ఫోన్ కొనిచ్చిరు, ఆ ఫోన్ పట్టుకొని రోజు ఇంటికాడ కూర్చొని ఇద్దరు కొట్టుకుంటున్నారు. నాకు ఫోన్ అంటే నాకు ఫోన్ అని. స్కూల్కే వెళ్ళట్లేదు, మారం చేస్తున్నారు. ఇట్లా తయారైతే ఎట్లా అండి? మీరు చదువుకోక మీరు ఇట్లా తయారైపోయారు. నేను సగం సగం చదివి నా బతికిట్లా అయింది. పిల్లలను కూడా అట్లనే తయారు చేద్దామా చెప్పండి? లేదే, బయట జొన్నలెండ పోసిన ఈరోజు పెరట్ల. జర చూడండి బెట్ట, ఇంటికాడనే ఉండండి ఈరోజు ఒక్క రోజుకి. మమ్మీ నేను పోయి కూరగాయలు దింపుకొస్తాము అని చెప్పింది. అందుకే ఇంటి దగ్గర ఉన్నారు. పద మనం కూరగాయలు కోసుకొస్తాం పోయి. జొన్నలెండ పోస్తే పిల్లలని ఇంటి దగ్గర ఉంచి జొన్నలెండ పోయాలా అండి మీరు? ఒక రోజు నేను ఇంటికాడ ఉండి వస్తుంటుంది కదా, ఎందుకు అట్లా చేస్తారు మీరు కూడా? అబ్బో చిన్న మనుషులు గారు. నడు పోదా.
కూరగాయలు అన్ని మంచిగా అయినాయండి, మొత్తం పండు అయిపోయేదాకా చూస్తున్నారు మీరు. టమాటాలు అయితే మొత్తం తీరైనాయి కదా. అవును కదనే, ఒక్క రోజు లేట్ చేసిన చూడు. రేపు వచ్చి తెప్పుదాంలే అనుకున్నా. ఆ రోజు జర వేరే పని మీద పక్క ఊరుకోయినా, ఇక నీకు చెప్పడం కూడా నేను మర్చిపోయినా. మొత్తం తీరైపోయినాయి. గిట్లుంటదండి మీ పని. ఏం పని చేస్తారేమో, నాకు చెప్పినా కూడా నేనన్నా వచ్చి తెంపుకోపోయేదాన్ని కదా. ఇక పొరపాటు చేయని మనిషి ఉంటారు పట్టే. మీ లత జీవితం ఎట్లుంది? లత గురించి బాగా చెప్పేదాను, ఈ మధ్య ఏం చెప్పట్లేదు. ఇప్పుడు అది ఎందుకు గుర్తొచ్చిందండి నీకు? ఎందుకంటే రోజు లత ఇట్లా, రోజు లత అట్లా అని నా దగ్గర వచ్చి చెప్పేదాను కదా. ఈ మధ్య ఏం చెప్పట్లేదు లత గురించి. అసలు ఉన్నదా లేదా ఊర్లో? ఎందుకు లేదండి, ఉన్నది. రాజాను పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉన్నది. దాని లైఫ్ ఇప్పుడు మంచిగా ఉన్నది. అప్పటోళ్ళు ఉన్నది లత, చాలా పెద్దింటి కోడలైంది ఇప్పుడు. ఆ అవునా, పెళ్లి చేసుకున్నారే? అయ్యో, మరి పెళ్లికేం పిలవలేదు? మనం ఫ్యామిలీతో వెళ్ళే వాళ్ళం కదా. లేదయ్యా, పెళ్లి గుళ్ళో చేసుకొని వచ్చిర్రు. భార్య భర్తలే పోయిర్రు, ఎవ్వరు పోలేరు పెళ్లికి. పంతులు వీళ్ళిద్దరే ఉన్నారు, ఎవరు పోలేరు పెళ్లికి. పాపం దాని పెళ్లి ఎంత ఘనంగా చేద్దామని వాళ్ళ అత్తయ్య కూడా అనుకుంది, రాజా కూడా అనుకున్నారు, కానీ లాస్ట్కి వస్తే గుళ్ళో చేసుకోవాల్సి వచ్చింది. అయ్యో, అదేంటే గుడికాడ చేసుకొని రావడం ఏంటి? ఏదో ఇక అలా జరిగిపోయిందండి. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఒక అమ్మాయిని పెంచుకుంటున్నారు వీళ్ళు. తల్లిదండ్రులు లేదని తేర తీసిరు. తేర తీసినందుకు ఆ అమ్మాయి ఇక రాజా మీద కన్నేసిందట. రాజానే పెళ్లి చేసుకుంటా అన్నదట. ఇక పెళ్లి సాగనిచ్చేటట్లు లేదా అని ఎవరికి తెలియకుండా పోయి గుడికాడ చేసుకొని వచ్చారు. ఓ అవునా, ఈ విషయం నాకు ఇప్పుడే తెలిసింది. మరి నాకు అసలు తెలియదు. ఏంటే ఇద్దరు వాళ్ళు మంచిగానే కూరగాయలు తెంపుకుంటూ ముచ్చట్లాడుతున్నారు. ఏమైంది ఏకంగా అట్లా షాక్ అయితే నన్ను చూడగానే? ఏం లేదు రామక్క, ఇట్లా వచ్చినాయండి సడన్ గా అని షాక్ అయినా. కూరగాయలు తెంపుకుంటూ మాట్లాడుతున్నారు కదా, మా చేనులకు వినిపించింది మీ మాట. ఎవరు పెళ్లి గురించి మాట్లాడుతున్నారంట అని వచ్చిననే. మేము ఈ రోజు పుంటి కూడా పోతామని వచ్చినాము. అయిపోయిన పెళ్లి గురించి అక్క. ఇప్పుడేం పెళ్లిళ్ళు ఉన్నాయా? నీ పెళ్లిళ్ళు ఏం లేవు. లత పెళ్లి గురించి మాట్లాడుతున్నాడు. మా ఆయనకు తెలియదట, అదే అడుగుతున్నాడు. ఎప్పుడైంది లత పెళ్లి అని అడుగుతున్నాడు. అవునా? అవునే, సడన్ గా అయింది. ఏంది పెద్దగా చేస్తామన్నారు పెళ్లి, సడన్ గా గట్ల ఎట్లయింది? దొంగతనాన్ని చేసుకుని వచ్చిర్రు. ఏంటికి కుంభాలు మెక్కేసి వస్తుంటివా? ఇంకా 2-3 రోజులకి ఏమన్నా ఎత్తుకొని వస్తుంటివా పెళ్లి భోజనాలు? ఏమో మనసులో నువ్వే మాట్లాడుకుంటున్నావేందే గంగా? ఎవరికి చెప్పకుండానే చేసుకున్నారు కదా అక్కి. అది వేరే ప్రాబ్లం ఏమో ఉండే. ఇక నాకు కూడా తెలియదు అది ఏ సంగతి ఏందో. మా ఆయన అదే అడుగుతుంటే నాకు తెలియదు అయ్యా అని చెప్తున్నా. అయిందా మరి పుంటికూర కోసుడు? ఏడనే ఇంకా కాలేదు. నేను ఒక్కదాన్ని వచ్చిన. నీళ్ళు బిల్లు ఏమైనా తెచ్చిరా లేదా సర్ది కట్టుకొచ్చిరా? ఇంత కట్టుకొచ్చినాం. గిన్నెడు తింటావా? ఏమనవేమే పిల్ల, నీళ్ళు తెచ్చిరా? ఇంత సర్ది కట్టుకొని వచ్చిరా? నేనేం అడగా కానీ కొన్ని నీళ్ళు తాగిపోదామని. ఏం అడగాలనుకుంటేనే నీళ్ళు తాగుతా అంటది. తెచ్చినాము, సర్ది కాకుండా వస్తాము. ఇక నీళ్ళు తెచ్చినాం, సర్ది తెచ్చినాం. మేము ఇద్దరాల మూలకి సరిపడా తెచ్చుకున్నాం అక్క. కొన్ని గొంతు గడుపుకోవడానికి కూడా నీళ్ళు పోయావా? ఎంత పాపమా నువ్వు? చిన్న పాపం దానవు కాదే గంగా. అబ్బో, అయ్యో, నీళ్ళేంది రామక్క? రొట్టెనే తిందు గనిపా. గడ చెట్టు కింద పెట్టినేమో రొట్టెలు, నీళ్ళు పా. జర ఎండ అయింది, జర చల్లబడ్డాక నీళ్ళు బిల్లు తాగేద్దాం గనిపా. ఇక నా మొగడేమో దానకర్ణుడు. ఇక దీని ముంగట నేనేమో ఇప్పుడు దాన్ని అయిపోతా. అట్లా ఆయన ఏమో మంచోడు అయిపోతాడు. నీకంటే నా మరిదే నయమేవ్వా, తిందురా అంటున్నాడు. నువ్వు ఇంత పాపము ఉన్నది నీతోని. అమ్మో, నీళ్ళు తాగిపోతా. ఊకే మజాకులు అన్నా నేను. ఓ వరుస నుంచి నువ్వు నాకు వదిలేవైతావు కదా, అందుకే అట్లా అన్నా. ఊకేనే బాధపడతావు. ఈ చిన్న ఇది కాదు నీతోని. తీసుకో రామక్క, ఉట్టిగానే అన్నది పడు, తీసుకో, బాధపడతారు. మనలో మనకు బాధ ఏంటి కానీ, ఎప్పుడు అన్నది అట్లా అన్నది గంగా అని కొంచెం అనిపించింది అంతే. దాని మనసు చాలా సున్నితమైనది. ఎవరినొక మాట అన్నది కానీ, ఉట్టిగా మజాకులు అన్నది కానీ. తిని తీసుకో అయ్యా నీకు కూడా. ఆలుగడ్డ కూర నావే. అవును రామక్క, పొద్దున్న ఏం కూరగాయలు లేకుండా ఇక ఆలుగడ్డలే వండినా. పిల్లలు ఇంటికాడే ఉన్నారు ఈ రోజు, టిఫిన్ తీసుకోలేరు. ఇదే మస్తు అవుతుంది. టిఫిన్లు కడితే కూర ఉండదు, ఆగదు ఇక. అవునవును నిజమే, కూరగాయలు ఎక్కువ వడుస్తాయి టిఫిన్ కి. కూరగాయలు బాగానే కాసినాయి మీ దగ్గర. వంకాయలు టమాటాలు తీరైనట్టున్నాయి. అవును రామక్క, ఇక ఏం చేయాలి, వీలు కాలేదు. మొత్తం తీరైపోయినాయి. ఈ రోజు తీరింది ఇద్దరికిగా వచ్చినాం. ఇక తెంపుకొనే పోతాం ఇక సాయంత్రం వరకు మొత్తం. మన ఊరు మార్కెట్ లో ఉడుస్తాయి అంటావా అక్క? ఈయననేమో పక్క ఊరు మార్కెట్ కి పంపుతా, నేనేమో మన ఊరు మార్కెట్ లో అమ్ముతాయి రేపటి నుంచి. పోతాయే, మన ఊళ్ళో మంచిగా పోతాయి. ఇప్పుడు మంచి రేటు కూడా ఉన్నది మన ఊళ్ళో. ఇంకా 4-5 రోజులు అయితే దొరకాయి కూరగాయలు. చూడు, డబ్బు నమ్ముకోండి, మంచి రేటు వలుకుతుంది ఇప్పుడు. సాల్గంగా ఇక సగం రొట్టె నీళ్ళు వస్తాయినాయి. ఇక నాకు పోయేస్తా. నేను కూడా పొద్దుమికడి వరకు కోసుకొని పోవాలి. ఒక్కదానికి నాకు బరువు ఎక్కువ మోయే శాత కాదు, పోవాలి డబ్బుని. అట్లాంటివేమే గంగా, ఒకటేసారి నీళ్లు లేవని.
మరి ఏందయ్యా ఊకే లత మీద ఏడుస్తుంది. అది ఇట్లనంట ఇది అట్లనంట అని అందరి మీద ఎప్పటికీ ఏడుస్తూనే ఉంటది. ఒక్కరు కూడా మంచిగా బాగుపడద్దు దాని ముంగట. ఆ నీళ్ళు లేవా పాలు లేవా రొట్టె తీసుకురాలేదా అని వచ్చింది. ఏ తీసుకురాకుండా వచ్చిన అది ఒప్పుకుంటా. పోన్ పాటే సగం రొట్టెనే కదా పట్టు తిన్నది. రొట్టె చేయడానికి ఏమైనా బరువా అయ్యా మనకు బాధన్నా కానీ ఎంతో మంది తింటారు. వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేస్తే మనకు కూడా మంచిదే కానీ ఇది మంచి మనిషి కాదు. ఇక్కడి అక్కడ అక్కడిక్కడ చెప్పి తాకలాటలు పెట్టే మనిషి. సరే సరే పా, ఇక పొద్దు పోతుంది పా, మనం కూరగాయలు తెంపుకొని ఇంటికి మొక్కనే పోవాలి 6 గంటలకల్లా. అయిపోయింది అయ్యా నా కూడా తినుడు. అయిపోయింది అయ్యా ఈ రోజు గులగొట్టుకంతా. అయిపోయినట్టే. ఇక బునాది తీయాలి కదా, ఇంకో రోజు చూసుకొని మంచి రోజు చూసుకొని పంతులు పిలిపించి బునాది తీయాలి. మరి పెద్ద కొడుకుకు ఫోన్ చేసి చెప్పని ఉంటారండి. మీరే ఎన్ని రోజులు ఇలా లోపల లోపల నలిగిపోతారు చెప్పండి. వాడికి కూడా అడుగు, పైసలు ఏమన్నా సర్దుబాటు అయితే యారా అని అడుగు, వీనికి శ్రీధర్కి అడుగు. అవునే చెయ్యాలి ఫోను. కుటుంబ సభ్యులం అందరం ఉండాలి కదా, పునాది తీస్తున్నాం రేపు, మరి వస్తావా అని ఫోన్ చేయాలి. కానీ పంతుల్ని అడిగిన తర్వాత చేద్దామేమో అనుకుంటున్నానే, మరి చేతున్నా ఇప్పుడు. చెప్పండి, పెద్దోళ్ళకి అయితే ఫోన్ చేసి చెప్పండి. శ్రీధర్ని అయితే పిలిపించుకొని డైరెక్ట్ మాట్లాడండి. మీకు ఇష్టం లేనట్టుంది కదా ఇక బజ్జీల బండి గురించి ఆలోచన తీసేసానండి. ఏమన్నా అనుకోండి. ఇక నేను అనుకున్నాను కొంచెం మీకు చేదుడు వాదుడుగా ఉందామని, కానీ ఇక వద్దన్నారు కదా, నీ పరువు తీయడం ఎందుకని ఊరుకున్నాను. ఇక ఎందుకే అవన్నీ కాని పని నీతోని. నా మాటిను నువ్వు అవన్నీ ఏమొద్దు. ఇంకో సపోర్ట్ చేయక తిని సపోర్ట్ చేయకుండా నేను ఇంటి పని చూసుకుంటా కదా, అప్పో సపోర్ట్ చేసి ఇల్లు అయితే కడుతున్నా కదా. నీకెందుకు ఈ వయసులో బాధ చెప్పు. అయిపోయిందా డాడీ గులగొట్టే పని? అయిపోయిందిరా, ఇప్పుడే మాట్లాడుకుంటున్నాం నీ గురించి, నువ్వే వచ్చినావు. చెప్పు డాడీ. ఇల్లు అయితే పడగొట్టుడు అయిపోయిందిరా, మరి బునాది ఎప్పుడు తీద్దామంటావు? పంతుల్ని పిలిపించి అన్నయ్య కూడా రావాలి, మన ఫ్యామిలీ మొత్తం అందరూ ఉండాలి పూజ చేసే దగ్గర. అదే విషయం మాట్లాడదామని నీకే అడుగుదాం అనుకుంటున్నా. మరి నీకు ఎప్పుడు వీలైతుంది? ఒక రోజు లీవ్ పెట్టుకుంటావా ఎట్లనా? అదేముంది డాడీ, ఒక రోజు లీవ్ పెట్టుకుంటాను. అన్నయ్యకి ఫోన్ మీరు చేస్తారా, నన్ను చేయమంటారా? నేను చేస్తానులే, నేను అన్ని మా విషయాలు మాట్లాడతాను. నువ్వు కూడా కొంచెం బిజీ ఉన్నావా ఇప్పుడు? 2 నిమిషాలు మాట్లాడతావా నాతో? చెప్పండి డాడీ, ఫ్రీగానే ఉన్నాను. అదేరా, ఇల్లుకు సర్దుబాటు ఏమైనా డబ్బులు చేస్తారా, లేదంటే నేను ఒక్కనే పెట్టుకోవాలా? మీరైతే పెట్టండి డాడీ, ఏదన్నా సర్దుబాటు చేయమంటే మధ్యలో ఖర్చులు కాదానికి దానికి ఇస్తాం మేము. మీరేం అప్పు చేసి కష్టపడొద్దు, కానీ మీరే కొంత ఏదానికన్నా అడుగుతాను. అడిగినప్పుడు ఇద్దరు కంటే ఇంకా అప్పు చేసి మళ్ళీ ఇల్లుకు పెట్టడం మంచిది కాదు. సరే డాడీ, మీరు ఎట్లా అంటే అట్లా. సరేరా, పోయిరా పో, మరి డ్యూటీ నుంచి ఇప్పుడే వస్తున్నట్టున్నావుగా. ఓకే డాడీ. ఏమైందయ్యా అట్లా మాట్లాడుతుంది? ఖచ్చితంగా ఇవ్వాలి, ఇంత అమౌంట్ ఇద్దరు సర్దుబాటు చేయాలని చెప్పాలి, కానీ అవసరమైతే ఇవ్వండి, లేకపోతే లేదన్నట్టు మాట్లాడతారేంటి? వాళ్ళు ఎవరే, వాళ్ళు మన పిల్లలు. అప్పు తీసుకొచ్చి చేస్తే మళ్ళీ నాకే కదా తలనొప్పి. పోనీలే, అవసరం ఉన్నప్పుడు అడుగుతాను, ఎంతో కొంత అమౌంట్ ఇస్తారు ఇద్దరు. నీకు అడిగే రీతి లేదు, ఏం లేదయ్యా. నువ్వు పిల్లం అకౌంట్లో ఇస్తున్నాడు, దాని గుద్ద కాడికి తీసుకుపోతున్నాడు అన్ని పైసలు. నువ్వేమో నామూష అవుతుందేమో, కొడుకు అప్పు తీసుకొస్తాడేమో అన్నట్టు ఆలోచన చేస్తున్నావు, కానీ వాడు ఏం ఆలోచన చేస్తలేడు అవన్నీ. నువ్వు కోపంగాకే ఉండు, ఆలోచించి మాట్లాడాలి. ఎందుకు అంతగానో రెచ్చిపోతున్నావు? ఊకేనైందా అయ్యా చదివించుడు వాళ్ళక? చెప్పు, నువ్వు ఏం ఆలోచిస్తున్నావు, ఏం చేస్తున్నావు, నీకన్నా అర్థమవుతుందా? పిల్లలకి సంకలు పెట్టుకుని తీసుకుపోయి అన్ని, దానికి ఏ కష్టం రావద్దు రేపటి కాడ. అప్పు చేసి ఏమైనా చేయండి, ఏమైనా చేయండి, అది కూడా అట్లనే నలిముచ్చది. ఇయ్యకు పైసలు ఇస్తే పెద్దోళ్ళు ఇస్తారు ఇస్తాం, లేకపోతే లేదన్నట్టు మాట్లాడుతుంది. అది నీకు తెలియదు వాళ్ళ సంగతి. నువ్వు మానవే. ఇంకా నువ్వు కోడళ్ళ మీద కొడుకుల మీద పెత్తనం ఎత్తుతావు నువ్వు. వాళ్ళని భయంలో ఎట్లా పెట్టుకోవాలో తెలియదు. నువ్వు ఆరిపోసుకోవడం ఒకటే తెలుసు అంతే. కోడలంటే ఇంతగానం గరమైపోతావు ఎందుకో ఏమో. మరి నీకు ఇంకా ఏ రకంగా చెప్పేటోడైతే ఇంతవో ఏమో, కానీ నేను నాకు తలనొప్పి తెచ్చుకొని పోతున్నాయి. పో, ఏమైనా మాట్లాడుకో, ఏమైనా చేసుకోపో. ఆయన మంచి కోసమే చెప్తే నా మీకు గరం అవుతున్నాడు చూడండి ఫ్రెండ్స్. మా ఆయన కష్టపడుతున్నాడు, అప్పులు తెస్తున్నాడు, పిల్లలనేమో కష్టపెడతలేడు అని చెప్తుంటే ఎవరిళ్ళల్లో అయినా ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఇలాంటి సమస్య. చెప్పండి, మీరే చెప్పండి, అన్న తప్ప రైటా? ఏమనే వేసుకొని ఇక చూసుకుంటా కూర్చుంటా, నేను తింటా కూర్చుంటా, నాకు ఏం అవసరం లేదు. నేను ఆయన కోసం మాట్లాడుతుంటే నా మీకు గరం అవుతున్నాడు. ఎట్లా నాకేం చేసేది ఉంది? ఒక్కసారి ఇటు చూడొచ్చు కదా, నీకోసం ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నాను. బట్టలు ఎండేస్తూ బిజీ అయిపోయింది వదినమ్మ, ఇక్కడ ఒక్కసారి కూడా చూడట్లేదు. రాజుగా ఎంత అదృష్టవంతునివిరా నువ్వు. నాకు దొరికింది చూడు, బండ మొక్కంది. ఏంటి శ్రీధర్ తేడాగా కనిపిస్తున్నాడు? మా ఇంట్లోనే ఉంటూ నాకే లైన్ వేస్తున్నాడా? కూర్చున్నా అందంగా ఉంది, నిల్చున్నా అందంగా ఉంది. అబ్బా, నడుస్తుంటే ఆ వయ్యారం ఇంకా ఇంకా సూపర్. మీ ఇంట్లో నుంచి వెళ్ళిపోయేలోగా నిన్ను పడేస్తాను కదా. ఏంటి శ్రీధర్ బాబు ఇక్కడ నిల్చొని ఉన్నాడు? అమ్మో, ఈ లతా ఫ్రెండ్ గంగా వస్తుంది కదా, నన్ను గమనించిందా ఏంటి అటు చూస్తున్నానని? అక్కడ లత బట్టలు ఎండేస్తున్నట్టుంది. శ్రీధర్ ఏమో ఇక్కడ నిల్చొని ఉన్నాడు. వీళ్ళ ఇంట్లోనే ఉంటున్నాడు కదా రెంట్కి, మరి ఎందుకు దొంగచాటున నిల్చొని చూస్తున్నాడు? ఏంటి శ్రీధర్ బాబు ఇక్కడ నిల్చొని ఉన్నావు? రాజు వాళ్ళ ఇంట్లోనే కదా మీరు రెంట్ కొంటున్నారు. అవునమ్మా. మరేంటి దొంగచాటున అలా నిల్చొని చూస్తున్నావు? చచా, అలా ఏం లేదు. మామూలుగా ఇటు నుంచి వెళ్తున్నాను, అక్కడ ఏదో కనిపిస్తేనో నిల్చొని చూస్తున్నాను. సరే సరే, మరి వెళ్తున్నాను నేను. లేదు, ఏదో తేడాగా ఉంది, నన్ను చూడగానే వణుకుతున్నాడు. పోనీ లతకైతే జాగ్రత్తగా ఉండమని చెప్పాలి. లత,
గంగా ఇప్పుడే వచ్చావా? మెల్లగరా అయ్యే మెల్లగరా. ఓకే ఓకే, బాగున్నావా? ఆరోగ్యం అయితే మంచిగా ఉంది కదా? అంతా బాగుంది. ఆరోగ్యం అయితే ఇప్పుడు కుదిరి పడ్డది. మా ఆయన ఊరుకుంటారా? హాస్పిటల్ తీసుకెళ్లి చూయించారు నిన్న. మందులు బాగానే రాశారు, ఇంజెక్షన్ ఇచ్చారు, తగ్గిపోయిందిలే. ఎవరు చెప్పారే? మా ఆయన ఫోన్ చేశారా? నువ్వు ఫోన్ చేయకపోతే ఎవరి నుంచైనా తెలుసుకుంటాను నేను. మొత్తం మారిపోయావి, నువ్వు ఫోన్ చేయట్లేదు ఒక్కో రోజు కూడా. అయ్యో గంగా, ఫీల్ కాకే ప్లీజ్. నేను ఫీవర్తో ఉన్నాను, ఎలా ఫోన్ చేయను చెప్పు. సరేలే కానీ ఏం చేస్తున్నావు అక్కడ? బట్టలు ఉతికానే, ఆరేస్తున్నాను. మా అత్తయ్య కూడా ఎందుకులే ఇంకా కొంచెం తగ్గిందేమో, మళ్ళీ అప్పుడే బట్టలు ఉతుకోవడం వాటర్ పట్టడం ఎందుకు అన్నది. కానీ ఇంకా ఉతుకుదామని ఉతికాను, పని మనిషి రాలేదు. ఆ నర్సక్క కొడుకు శ్రీధర్ ఉన్నాడు కదా, వాడు ఇప్పటి నుంచో ఇక్కడ నిల్చొని చూస్తున్నట్టున్నాడు. నేను వస్తున్నాను, నన్ను చూసి వెళ్ళడానికి ప్రయత్నం చేశాడు. ఏమైంది బాబు ఇక్కడ నిల్చొని ఉన్నావని అడిగాను. ఏం లేదు, మామూలుగానే ఇక్కడ ఏదో కనిపిస్తే నిల్చొని చూస్తున్నాను అంటున్నాడు. అవునే, మా ఇంట్లోకి రెంట్కి వచ్చిన నుంచి కొంచెం తేడాగానే కనిపిస్తున్నాడు. మా ఆయనకు నిన్న వచ్చి కలిశాడు. టీ తీసుకురాపో అంటే తీసుకొచ్చి ఇచ్చాను. అలా చూస్తూనే ఉన్నాడు. నాకేమో హుషారు లేదు. టీ తీసుకురా అన్నాడు కదా అనేసి వెళ్ళాను. అప్పటి నుంచి ఇంకా ఇలా చూస్తూ ఉన్నాడు. ఏంటో మరి ఇలాంటి వాళ్ళని రెంట్కి పెట్టుకున్నాడు ఇంట్లో మా ఆయన. ఏం కాదులే, నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు, ఎందుకంటే వాడు చాలా మాయలోడు. వాడు చూసిన ఆడదనల్లా పోనివాడు. ఇంతకుముందు ఒకటి ఉండేది, భార్య ఇంటికి పోయి మరి కొట్టిందట. ఆమె నుంచి ఎలాగోలా విడిపించారు. అది మంచిది కాదంట కూడా. ఇంకా అక్కడ నుంచి విడిపోయి నుంచి భార్యతోనే మంచిగా ఉంటున్నాడు. కానీ వీడి విషయాలు ఇలాగే ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా ఉండు. అవునా గంగా, నిజమా? అవును, నీకు ఇలాంటి విషయాలు తెలియవు, జర జాగ్రత్తగా ఉండు. వాడు ఏదైనా మాయ చేయొచ్చు. ఎలాంటి ఆడదైనా కానీ వాడు ఒళ్ళో పడిపోవాలని ఆలోచిస్తాడట వాడు. వామ్మో, ఇప్పుడిప్పుడే మా ఆయనతో ఈ విషయం చెప్తానే మరి ఇలా నేను బట్టలు ఉతుకుతూ ఉంటే అలా చూస్తూ ఉండిపోయాడు. నిన్న కూడా ఏదోలా చూశాడండి అని ఒక మాట అయితే చెప్తాను. అలా అడ్వాన్స్ పనులు ఏం చేయకు నువ్వు. రాజాతో అసలు చెప్పొద్దు ఈ విషయం, ఎందుకంటే ఫ్రెండ్నే నమ్ముతాడు ఎవడైనాను. నిన్న మొన్న వచ్చిందాను నువ్వు ఫ్రెండ్, నాకు ఎన్ని సంవత్సరాల నుంచి ఫ్రెండ్ అని అంటాడు. ఇప్పుడు ఏం చెప్పొద్దు, ఇంకేదైనా తేడా జరిగితే చెప్దు, కానీ ఇప్పుడు ఏం వద్దులే, ఊరుకో. సరేలే అయితే చెప్పను లేవే, నువ్వు అన్నట్టుగా ఇంకేదన్నా తేడా అనిపిస్తే చెప్తాను. కానీ నువ్వు ఇంతసేపు నిల్చొని ఉంటావు, దాని లోపలికి వెళ్దాము. ఇప్పుడు రాని, ఇక మీ అత్తయ్య కూడా లోపలికి వచ్చినాక చూసిందంటే ఏంటి 4 రోజులకోసారి వస్తుందని అనుకుంటుంది. మా అత్తయ్య అలాంటిది కాదు, ఏమన్నదు. ఆమె మనసులో ఏదుంటే అదే బయటకు మాట్లాడుతుంది. కానీ పాపం మంచిదే మా అత్తయ్య. మంచిదేనే, మంచిది కాదా నేను అనట్లేదు. కానీ 4 రోజులకోసారి ఏంటి ఇంటికి వస్తూ వెళ్తూ ఉంది అని అనుకుంటుంది. మనసులో ఇంకో రకంగా అనుకుంటుందేమో. వద్దులే, మళ్ళీసారి వచ్చినప్పుడు వస్తాను, బట్టలు ఉతకడానికి వెళ్తున్నాను, మనం ఇద్దరం కలిసి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు నేను ఒక్కదాన్ని అయ్యాను. అక్కడ నేను చూసి బట్టల మూట అక్కడ పెట్టి ఇక్కడికి వచ్చాను, నేను చూసి మాట్లాడిపోదామని. అవునవును, ఇప్పుడైతే మా ఆయన రానివ్వడే బట్టలు ఉతకడానికి వచ్చేదాన్ని. కానీ ఇంట్లోనే వాషింగ్ మిషన్ ఉంది, మళ్ళీ పని మనిషి కూడా వస్తుంది పిండి వేయడానికి. అందుకే ఇంకా నేను రాలేను కదా గంగా నీతో పాటు. ఓకేలే లత, నువ్వు బాగుండడమే కన్నా కావాలి. వెళ్ళొస్తాను మరి. మళ్ళీ రాజా కూడా చూశాడంటే లోపలికి రాకుండా వెళ్తున్నావేంటి అని అనుకుంటాడు. మరి వెళ్ళొస్తాను, మళ్ళీ ఒకసారి వచ్చినప్పుడు పిల్లలతో వస్తానని చెప్పాను రాజాతో. అలాగే వస్తాను ఒకరోజు. సరే సరే, జాగ్రత్తగా వెళ్ళి రావే మరి. ఈ భూమి మీద కల్మషం లేని మనసు ఎవరైనా ఉన్నారంటే నా ఫ్రెండ్ గంగనే. దేవుడా, జీవితాంతం నా ఫ్రెండ్తో ఇలా మంచిగా ఉండాలి, దానికి కూడా ఎప్పుడు మంచి జరగాలి, అదే కోరుకునేది నేను. నాకు ఒక్కగానొక ఫ్రెండ్. జీవితంలో నేను ఎవరిని కోల్పోయినా కూడా నా ఫ్రెండ్ గంగని మాత్రం కోల్పోకుండా చూడు దేవుడా. ఆ గంగ వచ్చిన ఆ ప్లాన్ అంతా నాశనం చేసిందిగా. ఆ గంగ నా గురించి ఏమేం చెప్పిందో ఏమో, అలా చూడకుండా వెళ్ళిపోతుంది. పోనీలే, ఇప్పుడు తప్పించుకుంటే ఇంకా ఇంకా ముందు ముందు ఉంది కదా. ఇప్పుడే వీళ్ళ ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను, ఆ 2 సంవత్సరాలన్నా పడుతుంది ఇల్లు కంప్లీట్ కావడానికి. పెద్దవాళ్ళు అప్పుడు ఎట్లా చేశారో ఏమో తెలియదు, కానీ నీకు నచ్చిన వాడిని నువ్వు పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండే. ఇదిగో వీటి మీద సంతకం పెట్టు. తాగొచ్చి ఎంత కష్టపెట్టాలో అంత కష్టపెట్టానే, కొట్టాను, తిట్టాను, బయటకు గెంటేసాను, తిననీయకుండా చేశాను, ఎన్ని రకాలుగా హింస పెట్టాలని హింసించాను. ఇప్పటికైనా నీకు తెలిసి వచ్చినందుకు చాలా సంతోషపడుతున్నాను. కష్టపెట్టింది నష్టపోయింది అంతా నేనే. అదే మీరేం నష్టపోలేరు, మీకేం కష్టం జరగలేదు, నాకే అంతా నేను జరిగింది. కానీ సరే, ఇప్పటికైనా మంచి నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెడతానండి. నేను దుర్గను పెళ్లి చేసుకొని ఎక్కడికైనా తీసుకొని వెళ్ళిపోతానే, ఇక్కడ ఉండను, నీకు కనిపించను. సరేనా? నువ్వు హ్యాపీగా ఉండు. సరే, మీరు కూడా పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండాలని నేను కూడా కోరుకుంటున్నాను. కానీ ఇంట్లో సగభాగం నాకు కూడా ఉంటుంది వాట. మీరేం చేస్తారో తెలీదు. మీరు డబ్బులు ఇస్తారా, ఇల్లులో సగభాగం ఇస్తారా, ఎట్లా ఇస్తారా ఇవ్వండి. కానీ నాకు మాత్రం ఇంట్లో సగభాగం కావాలి. ఇల్లు భూమి 2 అమ్మేస్తాను. అమ్మేశాక అందులో సగం వాటా నీకు కూడా ఇస్తానే. అలా ఎందుకు అన్యాయం చేస్తాను నాకు తెలీదా? నేను మన్నుబుక్కుతున్నానా? మనిషినే కదా. సరేనండి, సరే మంచి తీసుకోండి, ఇది సంతకం పెట్టాను. నా చేతులారా తాగి నేనే నా జీవితాన్ని పాడు చేసుకున్నాను. దానికి అన్యాయం చేసి దీనికి అన్యాయం చేసి నేనేం సుఖపడతాను? అందుకే రాజాతో మంచిగా ఉంటుందని నేను నమ్ముతున్నాను. నేను అందుకే తప్పుకుంటున్నాను. రాజాను పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండు లత. నీ కంటికి కనిపించకుండా నేను ఎక్కడికైనా వెళ్ళిపోతాను.
అందరు అనుకుంటున్నారు లత భర్తకి విడాకులు ఇవ్వకుండానే రాజాను పెళ్లి చేసుకున్నది అని. ఇది గతంలో జరిగిపోయింది. 6 నెలల క్రితమే జరిగిందండి. విడాకులు తీసుకున్నాకే రాజాను పెళ్లి చేసుకున్నాను. ఇలా ఒంటరిగా ఉండి ఆలోచిస్తూ ఉంటే మా ఆయనకు డౌట్ వస్తుంది. ఏంటి రోజు ఇలా ఏదో ఆలోచిస్తూ ఉంది అని అనుకుంటాడు. మా ఆయన వచ్చేలోపే ఇంట్లోకి వెళ్ళిపోవాలి. ఈ వెన్నెల ఈ టెర్రస్ పైన చాలా అందంగా ఉంది కదా లొకేషన్. ఇతనేంటి అస్తమానం అచ్చుకుక్కలాగా నా వెంట తిరుగుతున్నాడు. ఇప్పుడు కానీ మా ఆయన కానీ మా అత్తయ్య కానీ చూసారనుకో వేరేగా అర్థం చేసుకుంటారేమో. అమ్మో ఇదేంటి ఇలా ఇరుక్కుపోయాను. తప్పకుండా నేను వెళ్ళాను ఇంట్లోకి. అడిగిన దానికి సమాధానం చెప్పలేదు వదినమ్మా మీరు. ఏం సమాధానం చెప్పాలి? ఈ వ్యూ మీకు కూడా నచ్చుతుందా? నాకైతే ఈ వెన్నెల్లో రాత్రి చాలా బాగా నచ్చుతుంది వదినమ్మ. ఏదో కొంచెం టైం పాస్ అవుతుందని పైకి వచ్చి నిల్చున్నాను. మీరు ఇలా అడ్డుకొని నన్ను ఆపి మాట్లాడడం అస్సలు బాగాలేదండి. మీరు మా ఆయన ఫ్రెండ్ అని ఊరుకుంటున్నాను కానీ వేరే వాళ్ళైతే వేరేగా ఉండేది పరిస్థితి. అయ్యో అలా అనకండి. రాజా నాకు క్లోజ్ ఫ్రెండ్. నేను చిన్నప్పటి నుంచి రాజా నేను ఒక్క దగ్గర చదువుకున్నాం, ఒక్క గిన్నెలో తిన్నట్టు ఉండేవాళ్ళమండి. మీరు కూడా క్లోజ్గా ఉంటారని, మంచిగా నాకు ఫ్రెండ్ అవుతారని అలా మాట్లాడాను అంతే. తప్పుగా అర్థం చేసుకోకండి వదినమ్మ. సరే కానీ నేను ఇంట్లోకి వెళ్ళాలండి. మీరు తప్పుకుంటే నేను ఇంట్లోకి వెళ్ళిపోతాను. కొద్దిసేపు రాజా గురించి ఏదైనా చెప్పొచ్చు కదా వదినమ్మ. వెన్నెల రాత్రి సూపర్గా ఉంది కదా. నా మనసు ఏం బాగాలేదండి. నన్ను విసిగించకండి. పక్కకు తప్పుకుంటే నేను వెళ్తాను. కూల్ వదినమ్మ. సరే మీ ఇష్టమే, వెళ్ళండి మరి. బాబోయ్ మామూలు అందం కాదు. ఈ అందానికి ఎవరైనా బానిసలు కావాల్సిందే. ఇంత దగ్గరగా చూసిన నాకే ఇలా ఉంది. రాజా ఎలా ఉంటున్నాడో రోజు అమ్మో తలుసుకుంటేనే ఏదో రకంగా ఉంది. నీ ఫ్రెండ్ ఇలా మాట్లాడాడని చెప్పి రాజాతో చెప్తుందా ఏమి? మాట్లాడాను. అయినా కూడా వెన్నెల రాత్రి బాగుంది కదా టెర్రస్ పైన అన్నాను. దానికే తప్పుగా అర్థం చేసుకుంటాడా రాజా? వాడు అలాంటి వాడు కాదు, నాకు తెలుసు. వీళ్ళిల్లు మాత్రం సూపర్. నాకు మాత్రం ఇక్కడ నుంచి అస్సలు వెళ్ళాలనిపించట్లేదు. వదినమ్మతో కబుర్లు చెప్పుకుంటూ కూర్చొని ఉంటే ఇంకెంత బాగుండేది కదా. నా మనసుకి ప్రశాంతంగా ఎక్కడుంటుందని వచ్చిందిగా పిల్ల పిశాచి. ఈ బండమ్మకంది కూడా వచ్చిందా? ఏం చేస్తున్నారండి మీరు అసలు ఇక్కడ? ఎంతసేపు అవుతుంది మీరు ఇక్కడికి వచ్చి? అది హరిత, ఇక్కడ లొకేషన్ బాగుంది కదా, నేను చూస్తూ ఈ వెన్నెల రాత్రిని ఆస్వాదిస్తూ కూర్చున్నానే, ఇంకేమీ లేదు. ఓ అలాగా. నేను అన్ని చూస్తున్నాను. మీరు ఏమేం చేస్తున్నారో అన్ని చూస్తున్నాను. ఇదేంటి అన్ని చూస్తున్నానంటుంది? విన్నా ఏంటి ఇప్పుడు? డాడీ నాకు చందమామ కథలు చెప్పవా? చెప్తాడ్రా, మీ డాడీకి అన్ని కథలు వచ్చు. చందమామ కథలేంటి? నువ్వు ఎలాంటి కథలు అడిగినా చెప్తాడు. ఇప్పుడు మొదలెట్టిందంటే రేపటి వరకు కూడా వదలదు. చిలిపి, అన్ని కథలేంటి? బాబు మీద అలా మాట్లాడతారా? డాడీ మమ్మీకి కాదు నాకు చెప్పు ప్లీజ్. డాడీ చెప్పు. ఏంటి వీనికి ఏం చెప్పుకొని తీసుకొచ్చావు? కథలు చెప్పు అంటున్నాడు. ఆంటీకి పైన ఏదో కథలు చెప్తున్నాడు మమ్మీ. మనకు కూడా చెప్తాడు పద డాడీ కథలు చెప్తున్నాడు అని నన్ను తీసుకొచ్చాడు మారం చేసి. ఆ ఆంటీకి చెప్తారు ఇప్పటిదాకా కథలు. ఓరే పుత్రద్దు, ఏమిరా నాయన, నువ్వేంటి నన్ను అన్నిరికిస్తున్నావు? ఏ ఆంటీకి చెప్పాను రా కథలు ఇప్పటిదాకా నేను? నువ్వు భూమికి జానలు లేవు, ఆంటీకి కథలు చెప్తున్నానని మమ్మీని తీసుకొచ్చి నన్ను ఇరికిస్తావా? ఎవడో వీడి ముంగట చాలా జాగ్రత్తగా ఉండాలిరా బాబు. ఏంటండి జాగ్రత్తగా ఉండాలంటున్నారు? ఏ విషయంలో? ఇంకేం విషయంలోనే? మనము రొమాంటిక్ గా ఉన్న సమయంలో వీడితో జాగ్రత్తగా ఉండాలి అంటున్నాను. మూసుకోండి, ఇంకెక్కువ మాట్లాడకండి. మీరు ఎలా చేసినా కూడా మీ బుద్ధిలో వస్తాయి వాడికి. వాడి ముంగట ఎంత జాగ్రత్తగా ఉన్నా మీ రక్తం ఎక్కడ పోతుంది మరి? మీ బుద్ధిలో నేర్చుకుంటున్నాడు అన్ని. నడువురా కిందికి వెళ్దాం. మీ అయ్యా ఇంకా ఎవరికైనా కథలు చెప్పుకుంటూ కూర్చొని పద మనం వెళ్దాం. అన్ని నా బుద్ధులే వస్తాయా ఏంటి వీడికి? అయినా విత్తనం ఒకటి అయితే చెట్టు ఒకటి అవుతుందా? విత్తనం ఏది ఉంటే చెట్టు అదే అవుతుంది కదా. వీడు లతతో నేను మాట్లాడంగా ఎలా చూశాడు? ఆంటీకి కథలు చెప్తున్నాడు, మనకు కథలు చెప్తాడు, పద మమ్మీ అన్నాడట. నాకు నవ్వొస్తుంది వీడి మాటలు వింటుంటే. ఎందుకైనా మంచిదే, వీడితో చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. లతతో మ్యాటర్ వీడిని కంట పడకుండా చూసుకోవాలి. ఇప్పటికైతే చాలు, ఇంకా రేపు ఆలోచిద్దాం. పోయి పడుకుందాం, ఇంకా చాలా చీకటైంది.